హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదండి, బ్యాక్ సైడ్ మనమైతే ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. 1 2 3 4 5 ఈ 5 టవర్ల దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అయితే చూపిస్తా అండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. అలాగే లైక్స్ లైన్ లోనే మనకి హైప్ అనే ఆప్షన్ అయితే ఉండిద్దండి. దాన్ని అయితే హైప్ అయితే 3 టైమ్స్ హైప్ అయితే చేయండి. ఎందుకంటే మన రాజధాని వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయి ఏంటి అనేది అందరికీ అయితే రీచ్ అయిద్ది అనమాట. మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని పదండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తుంది కదండి, ముందు వైపు ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1 పక్కన అనమాట. ఇక్కడ మనకి ఫెన్సింగ్ వాల్ కి సంబంధించి ఐరన్ పరంజా అయితే అమర్చారండి. చూడొచ్చు. అలాగే ఈ 1 2 3 4 5 టవర్స్ ఉన్నాయి కదండి. అలాగే ఈ 4 టవర్స్ మధ్యలో అయితే మనకి పాలవాగు సంబంధించిన పనులు అయితే మొదలు పెట్టారనమాట. అవి కూడా నేను చూపిస్తాను ముందు వైపు వెళ్ళి మీకు. ఇక్కడ మనకి కాంక్రీట్ బ్లాక్స్ అయితే నిర్మిస్తున్నారండి. చూడొచ్చు, మనం కరెక్ట్ గా చూసుకుంటే ఇవి 1 నెల నుంచి ఈ బ్లాక్స్ చాలా వరకు అయితే నిర్మాణం అనేది పూర్తి చేశారనమాట. ఇంకా ఇక్కడ చూడొచ్చు, రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. చూడొచ్చండి, ఐరన్ కి సంబంధించిన సామాగ్రిని అయితే దింపుతున్నారు అనమాట. చూస్తున్నారు కదండి ఇవన్నీ. అలాగే వెనక పక్క టవర్ నెంబర్ 1 దగ్గర కూడా చూడొచ్చు మీరు. ఈ చుట్టూరు ఉన్న మట్టిని అయితే క్లియర్ చేస్తున్నారండి. చివరి చూస్తున్నారు కదండి, అది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. అక్కడ చూడొచ్చు వర్కర్ని. చూస్తున్నారు కదండి, ఈ బ్లాక్స్ కు సంబంధించి ఇక్కడ సెంట్రింగ్ అనేది అమర్స్తున్నారు అనమాట. ఈ టవర్స్ కి చుట్టూరు ఇలా బ్లాక్స్ అయితే నిర్మిస్తున్నారండి. చూస్తున్నారు కదండి, కార్మికులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. అలాగే మనం 3 4 5 టవర్ల వైపు కూడా వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదండి, కార్మికులు అయితే టవర్ నెంబర్ 2 దగ్గర. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఐకానిక్ టవర్స్ 1 and 2 అనమాట. అలాగే ఇటువైపు వచ్చేసి 3 4 5 టవర్స్ అండి ఇవి. అలాగే ఇక్కడ ఉంది వచ్చేసి N12 రోడ్డు. ఇక్కడ వర్క్స్ జరుగుతుంది వచ్చేసి అది N12 రోడ్ అండి. టవర్స్ కి వెనకమాలే ఉండిద్ది అనమాట ఈ N12 రోడ్డు. అలాగే
ఇక్కడ చూసుకుంటే మనకి పాలవాగుకి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఈ సెక్రటరీ టవర్స్ ఏవైతే ఈ 4 టవర్స్ ఉన్నాయో ఈ టవర్స్ మధ్యలో నుంచి అయితే మనకి ప్రవహించిద్ది అనమాట ఈ పాలవాగు అనేది. దానికి సంబంధించి వర్క్స్ కూడా చూడొచ్చు మీరు. చాలా వర్క్ కంప్లీట్ అయితే అవ్వడం అయితే జరిగిందనమాట. ముందు వైపు చూడొచ్చు మీరు. ఇక మనకి టవర్కి పాలవాగికి ఇప్పుడు దాకా అయితే ఒక 40 మీటర్స్ అయితే వదలడం అయితే జరిగిందండి. మిగతాది మొత్తం అయితే తవ్వేయడం అయితే జరిగిందనమాట. చూడొచ్చు మీరు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఒకసారి చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి పాలవాగు కోసం జరుగుతున్న వర్క్స్ అండి. చూడొచ్చు చివరి దాకా మొత్తం అయితే తవ్వేసి ఉన్నాయి అన్నమాట. అలాగే మనకి ఇప్పుడు ఇక్కడ టవర్స్ చూసుకోవచ్చు, వెనక పక్కే ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఇప్పుడు వెళ్ళి 3, 4, 5 టవర్స్ని అయితే చూద్దామండి. ఎలా ఉంది అప్డేట్ ఏంటి అనేది అక్కడ కూడా. మనమైతే ఇప్పుడు టవర్స్కి బ్యాక్ సైడ్ N12 రోడ్లో చూసుకుంటూ వస్తున్నాం కదండి. ఇక్కడ చూడొచ్చు N12 రోడ్డుకి సంబంధించి ఈ సిమెంట్ మిశ్రమాన్ని అయితే ఈ డ్రైనేజ్ డక్స్లో అయితే నింపుతున్నారండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ చూడండి టవర్ నెంబర్ 5 అండి ఇది. నేను టవర్ నెంబర్ 5 వైపు నుంచి మీకు 4, 3 అలాగే 1, 2 చూసాం కదండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా. ఇక్కడ ఈ ఫెన్సింగ్ వాల్కి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు మనకి. అలాగే ఇది లంచ్ టైం అయిందండి. అందరూ లంచ్కి వెళ్ళడాన్ని అయితే మీరు చూడొచ్చు. మళ్ళీ తర్వాత వర్కర్స్ అసలు లేరు, పని జరగట్లేదు అని అయితే అంటారనమాట. ఇదిగోండి మనం కొంచెం లాంగ్ జర్నీ చేసి వస్తాం అనమాట. వచ్చేలోపు లంచ్ టైం అవుతుందండి. నేను లంచ్ టైం కన్నా ముందే వచ్చి మీకు చూపిద్దాం అనుకుంటా. ఆల్రెడీ 1 and 2 టవర్స్ దగ్గర చూశారు కదండి ఎంతమంది అయితే వర్క్స్ చేస్తున్నారు. అలాగే ఇది టవర్ నెంబర్ 5 చూడొచ్చు మీరు. లంచ్ టైం అయిపోయిందండి మనం వచ్చేలోపు. ఆల్రెడీ మనం 1 and 2 టవర్స్ కవర్ చేసాం. చూడొచ్చు మీరు అది కూడా వీడియో. నేను ఈ 5 టవర్స్ ఫుల్గా అయితే చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి. ఇప్పుడు ఇది వచ్చేసి టవర్ నెంబర్ 4 అండి. అలాగే ఇక్కడ ఉంది వచ్చేసి టవర్ నెంబర్ 3 అన్నమాట. వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి. మనకైతే ఈ టవర్ నెంబర్ 3, 4 వచ్చేసి మనకి L&T వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఇక్కడ వాళ్ళు ఫెన్సింగ్ వాళ్ళకి సంబంధించి కాంక్రీట్ మిశ్రమాన్ని నింపే యంత్రాన్ని కూడా మీరు గమనించవచ్చు. N12 రోడ్లో నుంచి అయితే కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే నింపుతున్నారండి ఫెన్సింగ్ వాళ్ళలోకి. అలాగే ఈ 5వ నెంబర్ టవర్ వచ్చేసి అన్నిటికన్నా ఎత్తైన టవర్ అండి. 49 అంతస్తులతో అయితే ఉండిద్ది అనమాట. దీన్ని అయితే మనకి NCC వాళ్ళు అయితే వర్క్స్ అనేవి చేస్తున్నారు. మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్స్ లైన్లో హైప్ అనే ఆప్షన్ ఉండిద్దండి. అది 3 times హైప్ అయితే చేయండి. మన వర్క్స్ మన రాజధానిలో వర్క్స్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అనేది అందరికైతే తెలిసిద్ది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి.